శివరాత్రి రోజు మార్నింగ్ చాలా ఎర్లీగా లేచి మా ఫ్యామిలీ అంతా కలిసి మీనాంబరం టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే మంచిగా రెడీ అయిపోయారు. అండ్ నేను, నా కోడలు అండ్ మా హస్బెండ్ కలిసి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా ఉండే, రోడ్ అంతా డివోషనల్ వైబ్స్తో ఫుల్ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? మా మహబూబ్ నగర్లో దగ్గరగా ఉండే మీనాంబరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. శివరాత్రి రోజు చాలా స్పెషల్గా ఉంటుంది. అక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంటుంది. అక్కడికి రీచ్ అయ్యాక చూస్తే చాలామంది శివయ్య దర్శనం కోసం అయితే వచ్చారు. టెంపుల్ చూస్తే భక్తి మామూలుగా లేదు, అసలు ఫుల్ ఫీల్ అయింది. శివ అంటే శక్తి, పవర్, డెస్ట్రాయర్ అండ్ నెగిటివిటీ. మన జీవితంలో ఉన్న బ్యాడ్ థాట్స్, ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చడానికి మనం ఆ శివయ్యని నమ్ముకుంటాం, అంతే కదా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మేము దుందుబి నది దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మా కాళ్ళు కడుక్కొని దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళగానే నాకు మాత్రం చాలా భయం వేసింది. ఎందుకంటే క్రౌడ్ చాలా ఉండింది. ఆల్మోస్ట్ 5-6 లైన్స్, 2 hours టైం పట్టింది మాకు వెళ్ళడానికి అయితే. ఇంకా మిడిల్లో లైన్లో మేము రామని చెప్పేసి వీళ్ళిద్దరు వదిన మరదలు అయితే కూర్చొని ముచ్చట్లాడుతూ ఉన్నారు. ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకున్న అందరికీ మంచి జరగాలి. అక్కడ శివుడి ముందున్న నందీశ్వరుని చూస్తూ ఇంకా భక్తి పెరిగింది నాకైతే. నంది శివుని వాహనం అని అందరికీ తెలుసు. నంది అంటే నమ్మకం, పేషెన్స్, లాయల్టీకి సింబల్. నంది చెవులో మనము ఏదైనా కోరితే ఆ కోరికలు చెప్తే డైరెక్ట్గా శివయ్యకే చెప్పినట్టు అని మన నమ్మకం. నిజమేనా? మిడిల్లో చూస్తే మాత్రం చాలా పబ్లిక్ ఉండే, ఎందుకంటే జాతర కదా, జాతర జరుగుతుంది కాబట్టి చుట్టూ స్టాల్స్, పూజా సామాగ్రి అండ్ బ్యాంగిల్స్, టాయ్స్. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే శివయ్యకి ఊయల ఉంది. అది ఊపి మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటే మనకు కావాల్సిన కోరికలనే నెరవేరుతాయంట. దాన్ని మేమైతే ఊపేసాం అనమాట. ఇక తర్వాత అయితే శివుని కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళి శివుని దర్శించుకున్నాము. అందరూ బాగుండాలని చెప్పేసి మొక్కేసుకున్నా. ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. అక్కడ చూస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు బయట లోపల ఎక్కడ చూసినా సరే చాలా క్రౌడ్ ఉంది. కాసేపు ఈ గోమాతలను చూసుకుంటూ అలా కాసేపు పిల్లల్ని జంపింగ్లో ఆడించాను. కాసేపు ఎండలు ఏం మండుతున్నాయిరా బాబు, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి ఎండ బాగా కొడుతుందని చెప్పేసి నేను, నా కోడలు అయితే కలిసి ఒక కూల్ గోలీ సోడా అయితే తాగేసాము. ఆ చిల్లుడు సోడా ఆ హీట్లో సూపర్గా అనిపించింది నాకైతే. ఫైనల్గా సన్సెట్లో మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయింది నాకైతే. రిటర్న్లో వస్తుంటే మాత్రం చాలా క్యామెల్స్ కనిపించాయి నాకైతే. ఈ శివరాత్రి అయితే మా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మెమొరీగా నిలిచిపోయింది. ఓం నమః శివాయ.